అయోధ్య బాలరాముడు విగ్రహము చుట్టూ దశావతారంలలో బుద్ధ ఎవరు? మన దేవుళ్ళ గురించి మనకే ఇలా అన్ని అపోహలు ఎందుకు వస్తున్నాయి? కారణం మనం పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు అవేమీ చదవము కాబట్టి. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం కాదని మనలో చాలా మందికి తెలుసు. బుద్ధుడు కాక సుగత బుద్ధ మరియు సిద్ధార్థ గౌతముడు అనే ఇద్దరు బుద్ధలు ఉన్నారు. విష్ణువు అవతారం సుగత బుద్ధ, సిద్ధార్థ గౌతముడు విష్ణువు అవతారం కాదు. పాయింట్: విష్ణువు అవతారం సుగత బుద్ధుడు, సిద్ధార్థ గౌతముడు లుంబినిలో జన్మించాడు, అయితే సుగత బుద్ధ బోధ్గయ కికట లో జన్మించాడు. సిద్ధార్థ గౌతముని తల్లి మాయ, అయితే సుగత బుద్ధ తల్లి పేరు అంజన. బుద్ధ అవతారం యొక్క కారణం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిపురాసురుడిని చంపడానికి శివుడికి సహాయం చేయడానికి విష్ణువు ఈ అవతారాన్ని తీసుకున్నాడు. బ్రహ్మాండ పురాణం త్రిపురస్త్రీ మనభంగ సర్వశాస్త్ర విశారద అని చెబుతుంది. త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శక్తివంతమైన రాక్షసుడు. అతని భార్య అతన్ని చాలా ప్రేమించింది. త్రిపురాసురుని భార్య పతివ్రత ధర్మాన్ని అనుసరించింది. ఆమె తన భర్త మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ఎల్లప్పుడూ ప్రార్థించింది. తన భర్తను ఎవరూ చంపలేరని ఆమెకు ఒక వరం కూడా ఉంది. ఆమె వరం కారణంగా శివుడు త్రిపురాసురుడిని సంహరించలేడు. శివుడు విష్ణువును సహాయం కోరాడు. విష్ణువు ఈ అవతారాన్ని దుస్తులు లేకుండా ధరించి త్రిపురాసురుని భార్యను ఆకర్షించాడు. ఒకసారి ఆమె తన భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థించడానికి ఆలయానికి వెళుతోంది. ఆమె మార్గంలో బట్టలు లేకుండా కూర్చున్న అందమైన బుద్ధను చూసింది. ఆ బుద్ధ విష్ణువు తప్ప మరెవరో కాదు. విష్ణువు యొక్క అందమైన శరీరాన్ని చూసిన త్రిపురాసురుని భార్య అతని వైపు ఆకర్షించింది. ఆమె నెమ్మదిగా తన భర్తను మరచిపోవడం ప్రారంభించింది. వెంటనే ఆమె పతివ్రత్య పోయింది. కాబట్టి శివ ఆమె భర్తను చంపడానికి ఇదే సరైన సమయం. శివుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు మరియు వెంటనే త్రిపురాసురుడిని సంహరించాడు. ఈ అవతారానికి మరొక కారణం చాలా మంది దైత్యులు, రాక్షసులు, వేదాలు మరియు శాస్త్రాలు నేర్చుకోవడం ప్రారంభించారు. విష్ణువు దీనితో సంతోషంగా లేడు, ఎందుకంటే దైత్యులకు వేదాలను చదవడానికి అర్హత లేదు. వేదాలను చదవడానికి దేవతలకు మాత్రమే అనుమతి ఉంది. అందుకే విష్ణువు బుద్ధుడిలా అవతారం తీసుకుని వారిని మోసం చేశాడు. త్రేతాయుగంలో రావణుడి తలలను నరికివేయడానికి విష్ణువు రామునిగా అవతారం తీసుకున్నాడు. సత్యయుగంలో హిరణ్యకశ్యపుని ఛాతీని చీల్చడానికి నరసింహావతారం తీసుకున్నాడు. కలియుగం యొక్క ప్రారంభ కాలంలో అతను దైత్యులందరినీ తప్పుదారి పట్టించడానికి మరియు భ్రమింపజేయడానికి మాత్రమే అవతారాన్ని బుద్ధగా తీసుకున్నాడు. కాబట్టి గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారం కాదు. విష్ణువు అవతారం వచ్చేసి సుగత బుద్ధుడు.